ఏదో సరదాగా అడిగాను. 'పెద్ది' మూవీ రిలీజ్ అయింది కదా! వెళ్దామా అని. కానీ ముందే ఫిక్స్ అయిపోయాను తను పక్కా తీసుకెళ్ళాడు అని. ఎందుకంటే తన వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా లాగౌట్ కూడా చేయలేదు. ఇంకేం తీసుకెళ్తాడులే అనుకున్నాను. కానీ తనేమి మాట్లాడకుండా ఒక 2 మినిట్స్ సైలెంట్‌గా ఉండి, వెళ్దాము, టికెట్స్ కూడా ఇప్పుడే బుక్ చేశాను. నువ్వెళ్ళి ఫాస్ట్‌గా రెడీ అవ్వు అన్నాడు. లిటరల్లీ షాక్ అయ్యాను. ఎందుకంటే మేమిద్దరం కలిసి చూసిన లాస్ట్ మూవీ 'లిటిల్ హార్ట్స్'. దాని తర్వాత అసలు థియేటర్‌కే వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తున్నాడు. అది కూడా సెకండ్ షోకెళ్తున్నామనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. బైక్‌లో వస్తున్నంత సేపు గాలికి అలా హెయిర్ ఎగురుతూ ఉంటే భలే అనిపించింది. దిగాకేమో ఇలా పిచ్చిదానిలాగా అయిపోయాను. అండ్ ఈ థియేటర్‌కి రావడం నేను ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు ఈ థియేటర్‌కి రాలేదు. ఇలా థియేటర్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాననమాట. ఇక్కడ నాకొక కొత్త విషయం తెలిసింది. అదేంటంటే ఆల్రెడీ బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకున్నాక ఇక్కడికొచ్చి అవి చూపించి ఫిజికల్‌గా టికెట్స్ తీసుకోవాలంట. అదేంటో నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నాకు తెలిసి ఈ రూల్ నెల్లూరులో ఈ థియేటర్‌లో మాత్రమే ఉందేమో, ఇంకెక్కడ ఉండుండదు. సో, ఇంక థియేటర్ మొత్తం అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్‌గా మూవీ అయితే స్టార్ట్ అయ్యింది. మూవీ బావుంది. మూవీ అయిపోయి ఇంటికొచ్చేసరికి 2 అయిందనమాట. ఇంకా ఆ టైంలో పాలు తాగాలనిపించింది వేడి వేడిగా. పాలు తాగేసి కామ్‌గా పడుకున్నామా ఇంకా ఆ టైంలో అంటే అస్సలు కాదు. మళ్ళీ 'ధురంధర్ 2' చూసాము. ఆ టైంలో రిలీజ్ అయింది. ఓటీటీలో రిలీజ్ అయిందనమాట 'ధురంధర్ 2'. ఇంకా అది చూస్తా కూర్చున్నాము. అలా ఉంటుంది మాతో. ఒక్క రోజులో 2 మూవీస్ చూసామనమాట. యాక్చువల్లీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కంటే నాకు ఇంట్లో ఇలాగా ప్రశాంతంగా చూడడమే నచ్చింది. మీకెలా చూడడం ఇష్టం? థియేటర్‌లో చూడడం ఇష్టమా? ఇలా ఇంట్లో చూడడం ఇష్టమా? మీకు ఎలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అండ్ నెల్లూరులో ఆ థియేటర్‌కి వెళ్ళిన వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి.